సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దీపావళి రోజు సాయంత్రం వ్యాపారస్తులు లక్ష్మీదేవి పూజని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. కౌరవులు పాండవుల్ని మాయాజూదంలో ఓడించి 13 ఏళ్లు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసానికి పంపుతారు. పాండవులు తిరిగి 14 ఏళ్ల తర్వాత తమ రాజ్యానికి తిరిగి వస్తారు. ఆ సందర్భంగా ప్రజలు ఎంతో సంతోషంతో దీపాలు వెలిగించి వారికి స్వాగతం పలుకుతారట. అప్పటి నుండి మనం దీపావళిని జరుపుకుంటున్నామని కొంతమంది భావిస్తారు. ఏది ఏమైనా ఎక్కువ మంది సత్యభామ నరకాసురుణ్ణి వధించిన అనంతరం సంతోషంతో ప్రజలు జరుపుకునే పండుగే దీపావళి అని విశ్వసిస్తూ ఉంటారు. దీపావళి నాడు మనం వెలిగించే దీపాలను కార్తీక మాసం అంతటా సంధ్యా సమయంలో ప్రతిరోజు వెలిగిస్తాం. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు. నమస్కారం. సఖీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. భారతదేశపు భాషల్లో 100 చిత్రాల్లో కథానాయకగా నటించి, అలాగే 130 చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తూ రాజకీయ, కళ, సామాజిక రంగాలకు సేవలు అందిస్తున్న కవిత గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మరి కాసేపు ఆమెతో ముచ్చటిద్దామా? నమస్కారం కవిత గారు. నమస్తే. ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. మీకు కూడా. అలాగే ఈటీవీ2 సఖీ ప్రోగ్రాము ఎవరైతే ఇంత ఇష్టపడి చూస్తూ ఉంటారో ఆంధ్రప్రదేశ్లోనే కాదు గ్లోబల్గా అందరికీ కూడా నా హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. సో మరి కవిత గారు, మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు చిన్నప్పటి నుంచి? నాకు తెలిసి ఒక చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగాను కాబట్టి నిడమర్రు గ్రామంలో ఏం చేసేవాళ్ళం అంటే అప్పట్లోని పాములు అనేవాడు, అంటే పాములు బిళ్ళల్లాగా అమ్మేవారు. సో అవి మనం లైట్ అప్ చేస్తే స్నేక్ షేప్లో వచ్చేవన్నమాట. సో అది ఒక థ్రిల్లింగ్ అనమాట. అదే టాబ్లెట్ లాగా ఉన్నది ఎట్లా ఒక పామ్ షేప్ వచ్చేసిందని ఇంకా అసలు ఇంకా ఎంత ఎగ్జైటెడ్ అంటే అంత ఎగ్జైటెడ్ అనమాట. తర్వాత నాటు అంటే ఇళ్లల్లో తయారు చేసేవి ఉల్లిపాయలు ఉండేవి. సో వాటిని మనం అగేన్స్ట్ ఏదైనా హార్డ్ సర్ఫేస్కి కనుక కొడితే టప్ టప్ అని పేలుతుంది అనమాట. సో అవి మాకు లోకల్గా అవైలబిలిటీ ఉండేవి. సో అదొకటి. పాములు, తర్వాత అగ్గిపుల్లలు. మ్యారేజ్ అయిన తర్వాత సింగపూర్లో ఏంటంటే ప్రొహిబిటెడ్, అక్కడ టోటల్గా క్రాకర్స్ అనేవి కాల్చకూడదు అనమాట, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో అందుకని ఏం చేసేదాన్ని అంటే మ్యారేజ్ అయిన తర్వాత దీపావళి అని అంటే ఇమీడియట్గా ఇండియాకి వచ్చేది. ఇక్కడ సెలబ్రేట్ చేస్తా ఇండియాకి వచ్చేసి అమ్మతోని, సిస్టర్స్తోని, మా బ్రదర్స్, మా ఫ్రెండ్స్తోని చాలా. నేను ఇంకా సింగపూర్ నుంచి వస్తున్నాను అంటే ఇంకా బిగ్ గ్యాదరింగ్ ఉండేది అనమాట, ఆల్ మై ఫ్రెండ్స్. సో అందరం ఇంకా రోడ్లో ఈ మూలించి ఆ రంగనాథన్ స్ట్రీట్లో మొత్తం స్ట్రీట్ మాదే ఉండేది అంటిల్ 12-1 o'clock వరకు అనమాట. అంత ఇంట్రెస్ట్ దీపావళి అంటే. ఇంకోటి ఏంటంటే మెయిన్గా అప్పట్లో గోంగూర కాడలు ఉంటాయి కదా, గోంగూర తీసేసి కాడలు ఎడ్జ్లోని ఏం చేసేవారంటే నూనెతో ముంచిన గుడ్డ కట్టి దాన్ని ఏం చేసేవారు 4:30కి ఆ టైంలోనే, అంటే స్నానాలకి వెళ్ళే ముందు అనమాట, వెలిగించి దివ్వెట్టు మళ్ళీ వచ్చే దీపావళి అని చెప్పి దాన్ని 3 సార్లు తిప్పి నేలకేసి కొట్టిన తర్వాతే తలకి నూనె రాయడము, తర్వాత నలుగు పెట్టుకోవడము, కొత్త స్నానము, సీకాయలతో స్నానము, సాంబ్రాణి పొగలు, అలాగే ఇంట్లో పూజ చేసేంత వరకు మంచినీళ్ళు కూడా ఇవ్వరు. పూజ అయిపోయి ప్రసాదం తిన్న తర్వాత ఏదైనా చేయొచ్చు అనేది ఉండేది. బట్ మళ్ళీ ఆ రోజులు వస్తే చాలా బాగుంటాయని నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. రావాలి కూడా. సినిమాల్లో ఎంతో విజయవంతంగా ఎన్నో 100 సినిమాల్లో మీరు ఒక 250 సినిమాలు పైగా చేశారు. మరి ఇప్పుడు రాజకీయ ప్రవేశం, దాని అనుభవాలు ఎలా ఉన్నాయి? ఇండస్ట్రీలో కొన్ని సాధక బాధకాలు డెఫినెట్గా ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఒక గురువు, గాడ్ ఫాదర్ అనేది లేకుండానే నేను, మా మదరే నాకు గాడ్ ఫాదర్గా నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. అలాగే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అవడం జరిగింది. అలాగే మీరు పొలిటికల్గా చూసారు అని అంటే నాకు గాడ్ ఫాదర్స్ లేరు. రామారావు గారు నన్ను 83లోని మేమంతా ఆ టైంలోని ఆ 9 months టైంలో ప్రచారానికి కొన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది కూడా. బట్ ఐ వాజ్ టూ యంగ్. ఆ టైంలోనే ఊరికే అంటే ఏం మాట్లాడో తెలియదు, రామారావు గారు మాట్లాడుతుంటే వింటూ ఉండేవాడు. బట్ ఆయన కూడా, మేము మురళీమోహన్ గారు మేమంతా కూడా కొన్ని చోట్లకి క్యాంపెయినింగ్కి వెళ్ళడం కూడా జరిగింది. అప్పుడు రామారావు గారు నన్ను పార్టీలో నువ్వు చేరాలి అని అడిగినప్పుడు అమ్మేమన్నారంటే తను చాలా చిన్నది, రాజకీయం అంతా ఏం తెలుస్తుంది, కొంచెం సంవత్సరాలు అయిన తర్వాత చూద్దామని అన్నారు. అంటే
మనకి తెలియదు, మన డెస్టినీ ఎప్పుడో రాసి ఉంటుంది అట్లాగా. సో అలా తెలుగుదేశం పార్టీలోనే, పార్టీ అన్న తర్వాత యాక్చువల్గా పొలిటికల్ అనేది ఎలా స్టార్ట్ అయ్యిందంటే, నా ఎన్జిఓ ఉంది హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి, రీహెబిలియేషన్ ఎనీ డిజార్డర్ ఉన్న పిల్లలకి సర్వ్ చేయాలని చెప్పి ఒక ఎన్జిఓ స్టార్ట్ చేసి దాని ద్వారా చాలా కార్యక్రమాలు నేను చేయడం వల్ల అందరూ ఏమన్నారంటే, ఒక బిగ్గర్ ప్లాట్ఫామ్ కనుక తీసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పినప్పుడు అందరూ అన్నారు ఎగ్జిస్టింగ్ పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, జాయిన్ అవ్వచ్చు కదా అన్నారు. బట్ పార్టీ అనేటప్పటికి అగైన్ నేను ఆలోచించుకోవాలి, మనకి ఏది కావాలి, మనకి ఏది కంఫర్ట్ ఉంటుంది, అసలు మన హార్ట్ దేంట్లో ఉంది అనేది డెఫినెట్గా మనం అందరం ఎవరైనా సరే వాళ్ళ లైఫ్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సిచ్యువేషన్లోని నేనే సరే ఓకే ఇంతమంది ప్రెషర్స్ పొలిటికల్గా రావాలి అని చెప్పినప్పుడు దెన్ ఐ థాట్ తెలుగుదేశం పార్టీ. రాజకీయ కళ అలాగే సామాజిక రంగాల్లో మీరు ఎంత సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారు. సో మరి మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తుంది మీకు? యాక్చువల్గా రీఎంట్రీ అనేది మ్యారేజ్ అయ్యేటప్పుడే మా అత్తగారు మా వారు ఒక కండిషన్తోనే మ్యారేజ్కి ఒప్పుకున్నారు. ఏంటంటే మ్యారేజ్కి ముందే నేను సినిమా ఇండస్ట్రీ నుంచి క్విట్ అయిపోవాలి అని చెప్పి. సో అలాగే నేను సినిమాలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. సో 13 years టోటల్గా నేను సింగపూర్లో ఉండడం జరిగింది. సో వ్యాపార రీత్యా మా హస్బెండ్ ఇక్కడ రాజమండ్రికి రావడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఏంటంటే అదొక ఎక్స్క్యూజ్గా పెట్టుకొని నేను ఇండియాకి వచ్చేసాను అనమాట పిల్లలతోని. అప్పుడు నన్ను ఒకసారి కోడి రామకృష్ణ గారు వాళ్ళ మిస్సెస్ నన్ను మళ్ళీ షోరూంలో చూశారు. ఆయన అన్నారు, ఏం కవిత గారు మీలాంటి ఆర్టిస్టులు అంతా వెళ్ళిపోయి ఇళ్లలో కూర్చుంటే ఎట్లాగా, మాకు ఒక సిస్టర్లా కావాలంటే మాకు ఆర్టిస్టులు లేకుండా ఉన్నారు అని అంటే, లేదండి ఇదిగో మా వారు ఒప్పుకోవడం లేదు అని అంటే, ఉండండి దాస్ గారిని నేను కన్విన్స్ చేస్తాను అని చెప్పి మా హస్బెండ్తో మాట్లాడితే అస్సలు ఒప్పుకోలేదన్నమాట. ఆ తర్వాత పాపం ఆయన మళ్ళీ ఇంటికి వచ్చి మా హస్బెండ్తో మాట్లాడి, తరంగాలు అనే సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ ఉంది, మీ ప్రకారమే మీ టైం ప్రకారమే పెట్టుకుంటాము అని అంటే, యాక్చువల్గా మేము ఇంకో 3-4 daysలో సింగపూర్ వెళ్ళిపోవాలి. మళ్ళీ మేము అది పోస్ట్పోన్ చేసుకొని 10 days మొత్తం ఫస్ట్ నా షూటింగ్ మాత్రం పెట్టుకుని తిరుపతిలో నేను మళ్ళీ సింగపూర్ వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే తరంగాల్లో ఉన్నానో దాసరి నారాయణరావు గారు అమ్మ రాజీనామా అక్కడ ఉన్నప్పుడు మళ్ళీ దానికి మా హస్బెండ్ ఒప్పుకుంది. సో ఇలాగ ప్రాసెస్లో ఆయన రిక్వెస్ట్ చేసి అని అంటే మా హస్బెండ్ ఓకే ఇప్పుడేమీ నువ్వు హీరోయిన్ కాదు కదా, సో హీరోతో సాంగ్స్ అవి చేయడానికి, కాబట్టి ఓకే నువ్వు మదర్ రోల్ కదా, ఇంకెవరిని నువ్వేమీ హక్ చేసుకోక్కర్లేదు, లేకపోతే రొమాన్స్ చేయక్కర్లేదు, సో నువ్వు ఒప్పుకోవచ్చు అన్నది. మెయిన్ సపోర్ట్ మా హస్బెండ్ అనే చెప్పాలి. నేను హీరోయిన్గా ఉన్నప్పుడు మా మదర్ గైడెన్స్ ఎంత బాగుండేదో, నాకు మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత నా ఈ రీఎంట్రీలో మా హస్బెండ్ గైడెన్స్ అని నేను చెప్పాలి. మీరు ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి మా సఖీ ప్రేక్షకుల కోసం ఒక మంచి డైలాగ్ చెప్పండి. పెద్దరికంలో అంటే అంత కామెడీ మూవీ అది. అంటే చంద్రమోహన్ గారు వాళ్ళ ఇంటికి నేను పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళినప్పుడు నువ్వెవరో నాకు తెలీదు అని చెప్పినప్పుడు వెంటనే కోపం వచ్చేసి ఆ బావిలో దూకడానికి వెళ్ళిపోతానమాట. సో అప్పుడు ఏమంటానంటే, రండ్రా వెళ్ళిపోదాము, మీ నాన్నకి మనం ఎవరో తెలియదంట, చూద్దాము, మనం చచ్చిపోయినా బాగుంటాడేమో, రండి అని చెప్పేసి ఏంటి బావిలో దూకి చచ్చిపోదాము అని చెప్పేసి బిడ్డను తీసుకొని వెళ్ళి దూకేటప్పుడు వస్తాడనమాట. సో ఆ డైలాగ్ నాకు చాలా ఇష్టం. చాలా మంది కూడా దాని గురించి మాట్లాడారు. ఓకే, 30 సంవత్సరాలు మీరు ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని విజయాలు సాధించారో, అలాగే ఇప్పుడు పాలిటిక్స్లో కూడా మీరు ఒక ఉన్నత పదవిని సాధించి ఇంకా ఎన్నెన్నో శిఖరాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. అలాగే నా తరపున మా ఫ్యామిలీ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు.